ఫైనల్లీ మేమైతే అరుణాచలం వెళ్ళాము. చాలామంది వెళ్ళుంటారు. నాకు మాకు అనే బదులు నాకు అయితే చాలా స్పెషల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా అరుణాచలం గురించి. బట్ రీసెంట్ టైమ్స్లో చాలా ఫేమస్ అయింది. చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళారని చెప్తున్నారు, అది ఇది అని చెప్పేసి. సో మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ కొన్ని అడ్డంకులు కూడా, ఎందుకంటే మేము అసలు రీచ్ అవ్వమనుకున్నాము. బస్ స్టాప్లో మేము ఇంకొక 3-4 అవర్స్ కూడా ఆగే పరిస్థితి వచ్చేది. కానీ తిరుపతి నుంచి డైరెక్ట్ మాకు బస్ ఎమ్మటే దొరికింది. అది కూడా ఖాళీ బస్ దొరికింది. అటు నుంచి అటు వెళ్ళిపోయాము. కానీ మొత్తం ఎండలో వెళ్ళిపోయాము. మాకు అస్సలు కుదరలేదు గిరి ప్రదక్షిణ చేయడానికి. ఎందుకంటే వెళ్ళిన రోజు చేయాలి, నెక్స్ట్ డే దర్శనం అన్నమాట. సో గిరి ప్రదక్షిణ ఏంటంటే కొండ పైన చేయమండి, చుట్టూరా చేస్తాము కిందనే. ఏదైనా సేఫెస్ట్ ప్లేస్ ఉందంటే నాకు అరుణాచలం అని అనిపించింది. ఎందుకంటే మిడ్ నైట్ 12, 1, 2, 3 ఏ టైం ఉన్నా కానివ్వండి, అక్కడ మనుషులు ఉంటూనే ఉన్నారు. అసలు ఇంత కూడా భయం లేదు. మేమిద్దరమే కాబట్టి మేము చాలా వెనక పోవాలా వద్దా అనిపించింది అంత నైట్. ఎందుకంటే మాకు చాలా లేట్ అయింది. వెళ్ళిన తర్వాత మాకు ఫుడ్ కూడా ఎక్కలేదు. అంత వడదెబ్బకి మొత్తం ఫుడ్ కూడా తినలేము మేము. అండ్ దాని తర్వాత మేము నిద్రపోయినాము. అస్సలు వీలు కాలేదు. మళ్ళీ స్నానం చేసుకొని వెళ్ళాలి. అంతా అంటే చాలా ఎండగా అనిపించింది. పోతామో పోమో అనుకున్నాం గిరి ప్రదక్షిణ రోజు. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము, కానీ వెళ్ళకపోవడమే మంచిదండి నెక్స్ట్ డే. ఎందుకంటే గిరి ప్రదక్షిణకి యావరేజ్ ఒక పర్సన్కి 5 hours పడుతుంది. మాకు ఈవినింగ్ 6:30, 7కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5:36 అయింది. అంతసేపు గిరి ప్రదక్షిణ చేసినాము. ఎందుకంటే నా లైఫ్లో నడవడం 1 kilometer కూడా నడవలేదు. లైఫ్లో సీరియస్లీ 1 kilometer కూడా నడవలేదు. నాకు అయితే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా చాలా అవ్వలేదు. కాలు నొక్కుంటూ ఉన్నాము, అది ఇది. మా ఆయన లేకపోతే కొంచెం అస్సలు అయ్యేది కాదు. నేను ఫ్రెండ్స్తో పేరెంట్స్తో వెళ్తే అవుతుందేమో, కానీ మళ్ళీ ఫ్రెండ్స్ అది ఇది అంటే అసలు అలాంటి వాళ్ళతో పెట్టుకొని పోవడం అంటే నా లాంటి అమ్మాయికైతే ఇంపాసిబుల్. మేబీ పేరెంట్స్ అయినా కావాలి, హస్బెండ్ అయినా కావాలి, అంతే అవుతుంది. అండ్ ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ఇక్కడ మనకి ఆ రుద్రాక్ష, ఒక చిన్న రుద్రాక్ష మనకి ఫ్రీగా ఇస్తారు అంకుల్. మనకనే కాదు అందరికీ ఇస్తారు. సూర్యలింగం దగ్గర ఉంటుంది. లింగం అంటే గుర్తొచ్చింది, మనకి టోటల్ 8 ఉంటాయి అన్నమాట. సో ప్రతి గుడి దగ్గర మనము కొబ్బరికాయ కొట్టో లేకపోతే దీపం పెట్టో మనము దండం పెట్టుకోవచ్చు. అండ్ రియాలిటీగా మాట్లాడుకోవాలంటే నైట్ టైం ఆ టెంపుల్స్ అనేవి ఓపెన్ ఉండవు. కానీ మనమైతే దేవుడిని చూడగలుగుతాం గేట్ బయట నుంచి కానివ్వండి. మీరు అడగచ్చు మరి ఎందుకంత నైట్ పోవడము అంటే, పోయేవాళ్ళు పోవచ్చు. ద బెస్ట్ టైం ఫర్ గిరి ప్రదక్షిణ అనేది చాలామంది నైట్ అనే అనుకుంటారు. ఆఫ్టర్నూన్ టైం కాలిపోతాయి. ఈవినింగ్ అనుకున్నా సరే చాలా కష్టమే అవుతుంది సీరియస్గా. బట్ ఈవినింగ్ ఇట్స్ ఓకే. మేము 7కి స్టార్ట్ చేసాం కదా, మీరు ఒక 5 o'clock అట్లా కొంచెం స్టార్ట్ చేసిన 5 hours చేయగలిగితే ఇట్స్ ఓకే. బట్ నాలాంటి పర్సన్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో నాకైతే నేను ఫస్ట్ అనుకున్నా చెయ్యలేనేమో అనుకుని ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అవ్వడం నేను చూసాను. చాలామంది అక్కడి దాకా వచ్చి వద్దు అనుకుని ఆటోలు అన్నీ ఎక్కేసి వెళ్ళిపోతూనే ఉన్నారు. నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు సీరియస్లీ. కానీ ప్రతి లింగంకి ఇంకా నేను ముందుకు వెళ్ళాలి ఇంకా వెళ్తూనే ఉన్నాను. మాకు బెస్ట్ హోటల్ దొరికింది, అది కూడా గుడి ముందే. ఆటో అంకుల్ ఎవరో కానీ థ్యాంక్ యూ. మేము బస్ స్టాప్ దిగంగానే ఒక షేర్ ఆటో అంకుల్ వచ్చారు. మాకు ఇట్లా రూమ్ కావాలంటే ఏదో వాళ్ళ భాషలో మాట్లాడారు, మాకు అర్థం కాలేదు. కానీ మంచిగా దొరికింది. ఏసీ రూమ్ 1200 అనుకుంటా అయింది. బట్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. గిరి ప్రదక్షిణ చేయలేమేమో అని అనుకుంటే మాత్రం ఒకటే చెప్తాను, నేను లైఫ్లో 1 kilometer కూడా నడుచుంటాను. నేనే చేసిన అంటే మీరు ఖచ్చితంగా చేయగలరు. ఎంత టైం అయినా తీసుకోండి, 1 day 24 hours అయినా తీసుకోండి, కానీ లైఫ్లో మాత్రం చేయాల్సిందే. అది మాత్రం పక్కా. ప్రతి ఒక్కరు చెప్తారు, నేను అదే చెప్తున్నాను. ఖచ్చితంగా
చేయాల్సిందే. అండ్ ఎక్స్పీరియన్స్ అంటారా, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి, అది కానివ్వండి, చాలా బాగుంది. అంటారు కదా శివుడికి పిల్లల్ని మనం రాలమని చెప్పేసి, అదే నిజం అనుకుంటా. మేము ఇంకా పోము తిరుపతి నుంచి, ఇంకా ఆపము. అండ్ వెళ్ళేదారిలో కొంచెం ఆయనకు కూడా జర బాగాలేకుండే, మొత్తం ఎండకంతా. నాకు కూడా వెళ్ళిన తర్వాత ఫుడ్డే పోలేదు. ఫుడ్ లేకుండా సీరియస్లీ మా ఆయన ఫ్రైడ్ రైస్ తిన్నారేమో కానివ్వండి, నేను ఏం తినకుండా విడిపోయిన చేసిన. అంటే అసలు ఏం తినలేదు సరిగా. అంటే అన్నం అంటే అసలే కడుపులో ఏం లేదని కాదు, అన్నం ఒక 2 ముద్దలు తిన్నాను అంతే, జస్ట్ 2 ముద్దలు తిన్నాను. అది కూడా కర్డ్ రైస్ మొత్తం పడేసిలోనే అయిపోయింది. అసలు ఏం తినలేదు నేనైతే. సీరియస్లీ ఇంకా అవుట్ అనుకున్నా. బట్ మధ్య మధ్యలో మనకి స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లేట్ నైట్ అయితే ఉండదు. లైక్ 12 దాటితే 1 దాటితే మాత్రం మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటుందని. ఏదో ఇంకా అలా అక్కడక్కడ ఉంటుంది. మా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే ఆఖరికి మేము ఇంకా బిస్కెట్ టీ తీసుకున్నాం, ఆ పరిస్థితి అయిపోయింది. అక్కడ ఏం లేకుండా అంత అంటే 3-4 అయింది కదా టైము, ఏం లేకుండా అనమాట. చాలా అంటే చాలా కష్టమైంది. అండ్ మెయిన్ థింగ్, లాస్ట్ థింగ్, మీరు లింగాలన్నీ అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకున్న ఆటో మాత్రం ఎక్కకండి. మీరు ఎక్కడైతే టెంపుల్ నుంచి స్టార్ట్ చేయాలో అదే టెంపుల్కి మీరు వెళ్తేనే గిరిప్రదక్షిణ అయినట్టు. మేము చాలామందిని చూసినాము, అక్కడ లాస్ట్ లింగం వచ్చేసరికి ఇంకా అయిపోయింది అనుకొని ఆటో అవన్నీ ఎక్కిస్తున్నారు, అయిపోయింది అనుకుంటున్నారు. కానీ కాదండి, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టినామో అక్కడి దాకా పోవాలి. సో డివోషనల్ పర్సన్ కానివ్వండి మీరు, కాకపోండి, బట్ ఒకసారి గిరిప్రదక్షిణ అయితే కంపల్సరీ చేయండి. లైక్ బాగుంటుంది. అంటే అదొక ఫీలింగ్, లైక్ ఎప్పుడు చేయలేని ఉంటుంది కదా, ఏదో చేసామన్నట్టు ఉంటుంది కదా, అంటే మంచిదే కదా. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం.